సో ముందుగా టూకౌన్ సిఏ గారికి, మహిళా సిఏ గారికి, ఎస్ఐ గారికి అండ్ మా స్టాఫ్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు. అండ్ ఆల్సో మీకు కూడా థ్యాంక్ యూ మీ టైం తీసుకొని ఇక్కడ పేషెంట్గా కూర్చున్నందుకు ఇంతసేపు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటివరకు చెప్తారు మా సిఐ ఇద్దరు మీతో మాట్లాడారు. సో ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు అవన్నీ చెప్తారు. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటాను. సో ఫ్యూ థింగ్సే నా సైడ్ నుంచి చెప్పాలనుకుంటున్నాను. సో మాకు రెగ్యులర్గా పోలీస్ స్టేషన్కి వచ్చే కంప్లైంట్స్ అంటే ఇది బేసికలీ ఉమెన్ సేఫ్టీ రిలేటెడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనమాట. ఎందుకు ఇది పెట్టాల్సి వస్తుంది అంటే మాకు స్టేషన్లో టూ మెనీ కంప్లైంట్స్ వస్తున్నాయి ఉమెన్ సేఫ్టీ రిలేటెడ్. ఈటీసీ దగ్గర నుంచి స్టాకింగ్ గురించి, అలాగే సెక్షువల్ హెరాస్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఈవెన్ మ్యారీడ్ ఉమెన్ కేసెస్లో డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ అవ్వచ్చు. ఇవన్నీ మాకు చాలా ఎక్కువ రిపోర్ట్ అవుతుంటాయి. సో ఇది ఒక రోజులో మనకి తగ్గేది కాదు, ఎందుకంటే ఇది సోషల్ ప్రాబ్లమ్. ఇంకా ఏగా చెప్పినట్టు జెండర్ డిస్క్రిమినేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సొసైటీ మెల్లగా మారుతుంది, వన్ డేలో మనకి చేంజ్ అనేది రాదు. సో ఈ చేంజ్ జరిగే క్రమంలో ఈ క్రైమ్స్ కూడా మనకి మాకు ఎక్కువ చాలా రిపోర్ట్ అవుతుంటాయి. సో వీటి మీద ఒకసారి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి. అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి కూడా మీకు దీని మీద కొంచెం అవగాహన కల్పించాలనేది మా ఉద్దేశం. అందుకే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. సో ముందుగా అందరూ ఏజ్ అరౌండ్ 25లో ఉంటారు కదా మీ అందరూ, అంతే కదా. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వచ్చుంటారు. సో ఎక్కడెక్కడికో వచ్చుంటారు. సో మీ దగ్గర నుంచి మాకు కొన్ని కేసెస్ ఏం రిపోర్ట్ అవుతాయంటే మెయిన్గా మిస్సింగ్ కేసెస్ అనేది రిపోర్ట్ అవుతున్నాయి మాకు ఎక్కువ. మిస్సింగ్ కేసెస్ ఎట్లా అంటే ఎస్పెషల్లీ గర్ల్స్ అనమాట. ఎవరితో రిలేషన్షిప్లో ఉంటారు, ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతారు. పేరెంట్స్కి తెలిసిన తర్వాత వాళ్ళు మాకు కంప్లైంట్ ఇస్తారనమాట. సో మేము మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేస్తాము. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ వచ్చింది చదువుకోవడానికి. అంటే నేను ఇది మేమేదో మోరల్ పోలీస్ చేస్తున్నామని అనుకోవద్దు, మీ స్టేజ్ని దాటే వచ్చాము మేము అందరం కూడా. సో మేము కూడా కొంచెం చూసాము ప్రాక్టికల్గా ఫీల్డ్ ఎలా ఏం జరుగుతుంది అనేది మాకు కూడా ఒక ఐడియా ఉంటుంది. సో అందుకని చెప్తున్నాము, మోరల్ పోలీసింగ్ లాగా తీసుకోవద్దు. మీరందరూ కూడా మేజర్సే, బట్ స్టిల్ ఇక్కడ అందరికీ ఇక్కడ మేము వచ్చింది ఒక గోల్ అచీవ్ చేయడానికి వచ్చారు. మీ పేరెంట్స్ కూడా షూర్ చాలా కష్టపడి మీకు మనీ పంపిస్తూ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి డబ్బులు పడుతూ మిమ్మల్ని ఇక్కడ జాయిన్ చేసి ఉంటారు. మీ మీద నమ్మకంతో ఇక్కడ మిమ్మల్ని పెట్టుంటారు. సో మీరు మెయిన్ ఏంటంటే మీరు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వాలి ఫస్ట్. డెసిషన్ మేకింగ్ మాకు ఉంటుంది కదా, మాకు అన్నీ తెలుసు అని అనిపిస్తాయి ఈ ఏజ్లో. బట్ జాబ్ అనేది ఎంత అవసరమో మీకు ఫ్యూచర్లోనే తెలుస్తుంది. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. ఫస్ట్ మీ కాళ్ళ మీద మీరు నిలబడినప్పుడు మీ సొంత విషయాలు మీరు కనుక చూసుకోగలిగినప్పుడు మీ డెసిషన్కి ఎవరైనా సరే గోల్ అనేది దృష్టిలో పెట్టుకొని డెడికేటెడ్గా ఫోకస్గా మీరు చదువుకోండి. మంచి జాబ్ వచ్చిన తర్వాత మీరు మీ డెసిషన్ తీసుకోండి. మీ లైఫ్ పార్ట్నర్ చూపించడానికి ఏదైనా మీ డెసిషన్ తీసుకోండి. మీ పేరెంట్స్ కూడా కాదు. సో అది ఒకటి. అండ్ సెకండ్ థింగ్, మాకు ఈ సోషల్ మీడియాలో అంటే అందరూ ఇన్స్టాగ్రామ్లో ఇవి ఉంటాయి కదా, ఉంటాయి. అట్లాగే ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే ఇక్కడ పరిచయం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. సో మాకు కొన్ని కంప్లైంట్స్ ఏమొస్తాయంటే ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫ్రెండ్స్ అవుతారు, ఫ్రెండ్స్ అయిన తర్వాత ఏదైనా రిలేషన్షిప్లోకి వెళ్ళడము, లేకపోతే వాట్సాప్లో కానీ ఏదైనా సరే మంచి కొన్ని రోజులు మాట్లాడుకున్న తర్వాత ఫొటోస్ కానీ షేర్ చేయడం అట్లాంటివి జరుగుతుంది. రీసెంట్గా మాకు వచ్చిన కంప్లైంట్, ఒక అబ్బాయి రిలేషన్షిప్లో ఉన్నారు. ఉన్న టైంలో వాళ్ళు మామూలుగా మాట్లాడుకున్నారు, ఫొటోస్ అవి షేర్ చేసుకున్నారు. అది రిలేషన్షిప్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత